అదేవిధంగా కాకినాడలో చూసుకున్నట్లయితే డాక్టర్ ప్రియాంక హత్య కేసులో కొత్త దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి పాచిల్ దేవరాజ్ మునీష్ను నియమించారు కదా. సో ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్న ముఖ్య అంశాలేంటి, విచారణను ఏ ఏ కోణాల్లో వేగవంతం చేయబోతున్నారు, దీనికి సంబంధించి మనతో పాటు చెప్పడానికి రెడీగా ఉన్నారు రిపోర్టర్ నవీన్ రాజ్. సో నవీన్ రాజ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. ఇదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అయితే కనుక ఈ నెల 3వ తారీఖునైతే డాక్టర్ ప్రియాంక అంటే మెడికల్ పీజీ విద్యార్థిని ప్రియాంక హత్య కేసు విషయంలో అయితే కనుక చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం అయితే ఈ కేసుని అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. అంటే 3వ తారీఖున ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. 6వ తారీఖు వరకు ఈ ఇన్సిడెంట్ అయితే బయటకు రాకుండా అటు పోలీసులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు దాన్ని మరుగున పెట్టేశారనే కోణంలో అయితే కనుక దీని మీద ఒక చర్చ అయితే నడిచింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకి సంబంధించి కీలకంగా ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు కూడా సేకరించడం కోసం ఒక దర్యాప్తు అధికారిని అయితే ఐపీఎస్ అధికారిని ఒక దర్యాప్తు అధికారిని కూడా నియమించిన పరిస్థితి ఉంది. అంటే ఈ కేసు ఇప్పుడు ఎక్కడా కూడా నిర్లక్ష్యం జరగకుండా ఈ కేసు ముందుకు జరగాలి, ఎక్కడా కూడా ఈ నిందితులకి శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం లేకుండా ఉండేందుకైతే ప్రభుత్వం కీలకంగానే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఒక ఐపీఎస్ అధికారిని అయితే ఈ కేసుకి సంబంధించి ఒక దర్యాప్తు అధికారిగా అయితే నియమించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్న శివరాజ్ పాటిల్ మానేసిన అయితే కనుక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిగా అయితే నియమించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒక జీవో రిలీజ్ చేసి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిగా ఆయన అయితే నియమించింది. ఆయనతో పాటు అక్కడ సౌత్ జోన్ డిఎస్పీ అలాగే ప్రకాష్ నగర్ సిఐని కూడా ఆయనకి సహకారిగా ఆయనకి దర్యాప్తులో సహకరించే విధంగా అయితే కనుక ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. అంటే ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చెప్పడానికైతే కనుక దీనికి అంటే పొలిటికల్ గా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఒకరి మీద ఒకరు కూడా నిందలు వేసుకుని ఈ కేసుని తాత్సారం చేయడం కోసం, ఈ కేసుని మరుగున పడేయడం కోసం అయితే ప్రయత్నం చేశారని అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా ఈ కేసు విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులు ఎట్టి పరిస్థితుల్లోనే త్వరితగతిన పూర్తి చేసి నిందితుల మీద అయితే కనుక కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఒక సంకేతాలు కూడా జారీ చేసిన పరిస్థితి. అంటే ఇటు రాజమండ్రిలో అయితే కనుక ఈ కేసు చాలా కలకలం రేగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మెడికల్ విద్యార్థి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ చదువుతున్న నేపథ్యంలో రాజమండ్రిలోని ఒక ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూడడానికి వెళ్ళిన సందర్భంలో అయితే కనుక ఇద్దరు దుండగులు వ్యక్తులు అయితే కనుక ఇద్దరు యువకులు కారు ఎక్కించి గుర్తించి చంపిన నేపథ్యంలో అక్కడైతే కనుక చాలా ఆందోళన అయితే రేగిందని చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వం నుంచి అయితే కనుక కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటు ఏదైతే నిందితులు ఉన్నారో ఇప్పటికే నిందితులను అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇప్పటికే వాళ్ళ కోర్టు అది జైల్లో అయితే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి కూడా కీలకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కేసుని దర్యాప్తు వేగవంతం చేయాలి, ఎక్కడా కూడా లోటుపాట్లు జరగకుండా ఉండాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.